ఒక్కటండి, ఇప్పుడు నియంత్రణ నియంత్రణ అంటారు. అసలు ఆ నియంత్రణ అనేది ఎవరికి ఉంటుంది? నిజంగానే నేను ఒక్క మాటలో చెప్తా, ఆయన ఉద్దేశంలో మెయిన్ స్ట్రీమ్కి ఉంటుంది. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎప్పటికీ ఉండొద్దనే అంటారు. ఏ టైప్ నియంత్రణ కావాలి? ఇవాళ రేవంత్ రెడ్డికి ఉన్నంత ఉలుకు భయము ఏంటి చెప్పనా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ జర్నలిస్టో లేకపోతే రిపోర్టరో ఎవరో సదర్ పర్సన్ జాయిన్ అయితే ఒక బీట్ ఇస్తారో ఆ బీట్ చూసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు ఆ బీట్ చూడాల్సిన బాధ్యత లేకపోతే ఇంకోటి ఏం లేదు కదా. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఆ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ వార్తనైనా ఇచ్చామా పోయామన్న లెవెల్లో ఉంటుండొచ్చు. కానీ ఈరోజు బయట పెట్టే చిన్న చిన్న అంశం, ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గిన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఏం తెచ్చిండు అనే వార్త ఎక్కడుంది? సోషల్ మీడియాలో ఉంది. అలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 ఉంటాయో 1000 ఉంటాయో లక్షలు ఉంటాయో చిన్న చిన్న మైన్యూట్ అంశాలని బయటికి తీసుకున్న నేపథ్యము అది ఆయన దృష్టిలో నియంత్రణ అంటే అదే. అంతకు మించి ఏముంటుంది ఇంకా? నియంత్రణ. రెండోది, ఎవరు జర్నలిస్టులు ఎవరు గారు, ఈ అంశం పైన కూడా ఇది మూడోసారి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఒకటి ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది? ఆల్మోస్ట్ నాకు తెలిసైతే మా ఇద్దరి మీద మేము కొండారెడ్డిపల్లిలో పోయినప్పుడు దాడి జరిగినప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగింది అనేది ఒక మాటల దాడి మొదలుపెట్టారు. దాని తర్వాత ఏమన్నారు? పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇక ఏం చేయాలి? నమ్ముతలేరు. నమ్మనప్పుడు ఏం చేయాలి? ఈ రకంగానే మాట్లాడదు. రెండోసారి ఎక్కడ మాట్లాడారు? సరే, సీనియర్ జర్నలిస్ట్ రేవతి కావచ్చు, యూట్యూబర్ తన్వినే అంటా నేను. ఓకే, ఈ ఇద్దరు తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు ఏం మాట్లాడిండు? సో మళ్ళీ సేమ్ ఎవరు జర్నలిస్టులు ఎవరు గారు, సరే ఆ గుడ్డలు కూడా తీసుకొడతారు, అదని పక్కన పెడదాం. ఎప్పుడు మాట్లాడినా కూడా ఎవరు జర్నలిస్టులు అనే క్రైటీరియా వస్తుంది ఇక్కడ. ఇది ఎవరు తేల్చాలి అనేది ఇప్పటికీ జరగట్లేదు. ఎన్నిసార్లు మనం ఇలా మాట్లాడుకున్నా ఆయన తీరు మారదు. సో ఇక్కడ తీరు మారకుండా ఉండాల్సింది ఎవరంటే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఏం నియంత్రణ అవసరం లేదు. ఆయన తప్ప ఎవరు బూతులు మాట్లాడతలేరు. బూతులు మాట్లాడే వాళ్ళు ఎట్లాగో వాళ్ళు జర్నలిస్టుల కిందకి రారు. సరే, మాట్లాడతలేరు అని కాదు, ఎవరో ఒక్కరో ఇద్దరో. సో కాబట్టి దీనికి నియంత్రణ ఏముంది? ఇంకా నియంత్రణ ఇవాళ సమస్యని బయటికి తీస్తున్న నేపథ్యంలో మారుమూలలో ఎక్కడెక్కడి నుంచో అసలు ఆ సమస్యలు ఇంత దూరం వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని వణికిస్తున్న నేపథ్యం ఉందంటే ఎవరు ఏ రకంగా వెళ్ళి తెస్తున్నారు అనేది కూడా ఆయనకు ఎక్స్పెక్ట్ చేయని పరిణామం. ఇంకెంతమంది నన్ను పెడతాడు జైలు? పెట్టలేడు. జడ్జిలు కూడా తిట్టి పంపిస్తున్నారు. ఏందయ్యా ఈ ఒక కేసులా అని. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టిన నేపథ్యం లేనిది అసలు ఎవడయ్యా ప్రెస్ మీట్లో పోతుంది? ఏ యూట్యూబర్లు పోతున్నారు? గాంధీ భవన్ సంగతి నాకు తెలియదా? ఈయనకి ఎక్కడో ఏడమండిందంటే సెక్రటరియట్లో జరిగిందో, ఢిల్లీ చిట్ చాట్లో జరిగిందో, ఎవడో కాలేసుకొని కూర్చొని ఉన్నాడేమో. బరాబర్ కూర్చుంటారు బాయ్. అప్పుడేమైంది? ఎవరినో తిట్టాల్సింది కూడా దీన్ని అడ్డు పెట్టుకొని తిట్టిండు. ఇక పొయ్యి మరి ఇప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండి వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. ఇవాళ తిట్టింది కేవలం నేనేమనుకుంటున్నానంటే సోషల్ మీడియా వాళ్ళనే కాదు, ఆయనకు నచ్చని రోజు వస్తున్న రిపోర్టర్లు కూడా తిట్టుంటారు. కాబట్టి పోయేటోళ్ళు కూడా ఆలోచించుకోరు. లేదు, ఇష్టం లేదు, సెక్రటరియట్లకు ఎట్లాగూ రారు. సోషల్ మీడియా పక్కన పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకే దిక్కుండదు ఆడ. అది తెలియని విషయం కాదు కదా. ఇక్కడ కూర్చున్నారు కదా క్రాంతి గారు లాంటి వాళ్ళకి తెలియదా? మాకు తెలియదా? బీట్లు చూసిన వాళ్ళము. గాంధీ భవన్ పెట్టుకోండి, యూట్యూబర్స్ నాట్ అలౌడ్ ఒక బోర్డు పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మా మిర్రర్ లేకపోతే ఆద్యనో ఇంకేదో ఎవరో పోతుంటే వద్దనేసి అణిచి గొడవ చేస్తారు కదా. మీకు లేదు, అనుమతే లేదని, మీకు నచ్చలేదు, పెట్టుకోండి. దీంట్లో మళ్ళీ అక్కడెక్కడో మీరు పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా మీరు మాట్లాడు, వాళ్ళు నవ్వులు. ఏం చేస్తారు? ఒక్కటే, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే, చేస్తారనే విషయం కూడా రేవంత్ రెడ్డికి పక్కా తెలుసు. ఇక కేసులు నిలబడతలేవు, బెదిరిస్తే భయపడతలేరు. ఇంకేం చేయాలి? మనం నోటుకొచ్చినట్టు మాట్లాడాలి. ఇవాళ స్వీయ నియంత్రణ ఎవరికన్నా అవసరం ఉందంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే స్వీయ నియంత్రణ అవసరము. ఆ స్వీయ నియంత్రణ లేకుండా ఇవాళ ఎవ్వరు కూడా వీడియోలు చేస్తలేరు అనేది మాత్రం నా అభిప్రాయం. థ్యాంక్ యూ విజయారెడ్డి గారు.
ప్రవీణ్ శంకర్ గారిని ఒక 2 నిమిషాలు, అందరికి ఆకలి అవుతుంది అంటున్నారు, 2 నిమిషాలు, తర్వాత కృష్ణన్న 2 నిమిషాలు మాట్లాడితే ముగించేద్దాం. అందరికీ నమస్తే. నేను ప్రవీణ్ శంకర్. జర్నలిస్టులకు స్వీయ నియంత్రణ అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, స్వీయ నియంత్రణ ఇందాక పెద్దలు మిత్రులు అందరూ అన్నట్టుగా శాటిలైట్ ఛానళ్ళకే ఉండాలి. అవి శాటిలైట్ ఛానల్ అని చెప్పి నిజమైన వార్తలను, నిజమైన ప్రజా సమస్యలను బయటికి రాకుండా సాటుమాటు వ్యవహారాలు చేసి నడిపిస్తున్న ఛానల్ అవి. వాటి మీద ఆయన ప్రేమ ఉంటుంది. ఏమాత్రం కళ్ళ కపటం లేకుండా, లోపట ఏం పెట్టుకోకుండా ప్రతి విషయాన్ని జనాలకు, ఇక్కడ జరుగుతున్న తప్పుల్ని కావచ్చు, ఇచ్చి మర్చిపోయిన హామీలను కావచ్చు, మాట తప్పిన విషయాలను గుర్తు చేస్తూ జనాలకు చేరవేసే ఈ డిజిటల్ మీడియా మీద ఖచ్చితంగా ఆయనకు ఆ కోపమే ఉంటుంది. అది ఉండాలి కూడా. అది ఉంటేనే అది కోపం కాదు, భయం అని నేనంట. ఎట్లా అంటే చిన్న విషయం చెప్తా బంద్ చేస్తాయిగా. మొన్న క్రోనోకార్పస్ చెట్లు కొట్టేయాలి 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 అని చెప్పేసి బాగా ప్రచారం చేసిరు. కొన్ని దగ్గర జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఆ చెట్లను కొట్టేసిరు. సైంటిస్టులు